నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదినాథమైన ఓంకార దివ్య రూపమే గణపతి. వేద రుక్కులన్నీ ఆ గణనాథుడినే నుతించాయి. దేవతలందరూ వక్రతుండిని పాదాలకు శిరస్సు వంచి నమస్కరించారు. అంతటి మహామహిమాన్వితుడైన గజాననుడు ఆది పూజలు అందుకునే తొలివేలుపు. ఆ మంగళకరమూర్తిని, శుభప్రదాయకుడిని పరబ్రహ్మ స్వరూపముగా అథర్వశేషం అభివర్ణించింది. సర్వ విఘ్న నివారకుడైన విఘ్నేశ్వరుడు మహారాష్ట్ర నాగపూర్లో టేకిడి గణపతిగా భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. నేటి తీర్థయాత్రలో టేకిడి గణపతి క్షేత్రాన్ని నేత్రపర్వంగా దర్శించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ప్రకృతి స్వరూపమైన పరమశివుడికి, సృష్టి చైతన్యానికి మూలమైన అమ్మవారికి తనయుడయ్యాడు వినాయకుడు. సకల విఘ్నాలను తొలగించే విఘ్నాధిపతి ఆరాధనం సకల విఘ్న నివారకం. అందుకే ఏ పని ప్రారంభించినా ముందుగా గణపతిని తలుచుకుంటాం. నాగపూరులో కొలువుదీరిన ఆ గజస్వరూపుడిని టేకిడి గణపతిగా కొలుస్తారు. నేటి తీర్థయాత్రలో ఆ గజాననుడిని దర్శించుకుందాం రండి. మహారాష్ట్ర నాగ్పూర్ ప్రాంతాన్ని పురాతన కాలంలో ఫణీంద్రపురంగా వ్యవహరించేవారు. ఈ ప్రాంతంలో నాగజాతికి చెందిన ఆదివాసులు జీవించేవారని ప్రతీతి. నాగానది పరీవాహక ప్రాంతం కావడం చేత ఇది నాగ్పూర్గా ప్రసిద్ధి చెందింది. ఈ నగరాన్ని భక్త బులంద్ అనే గోండు చక్రవర్తి పరిపాలించినట్టుగా చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. దాదాపు 10వ శతాబ్దంలో తామ్ర శాసనంపై నాగ్పూర్ అనే పేరు ఉందని చారిత్రక పరిశోధకులు చెబుతున్నారు. ఇంతటి ప్రాశస్త్యం గల నాగ్పూర్ పురాతన ప్రసిద్ధ దేవాలయాలతో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. నాగ్పూర్లోని స్టేషన్ రోడ్లో ఉన్న శ్రీ గణేశ మందిరాన్ని టేకిడి ఆలయంగా వ్యవహరిస్తారు. ప్రధాన రహదారి సమీపంలో ఒక స్వాగత తోరణం ఉంటుంది. ఇక్కడి నుండే భక్తులు ఆలయంపైకి బారులు తీరి వెళ్తారు. ప్రతిరోజు భక్తులు టేకిడి గణపతి దర్శనార్థం వేలాదిగా తరలి వస్తుంటారు. ఈ ఆలయం 19వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయాన్ని శ్రీ నాగరాజ్జీ పీష్వా అనే మరాఠీ భూస్వామి నిర్మించారంటారు. ఈ ఆలయం ఒక కొండపై నిర్మితమయ్యింది. మరాఠీ భాషలో కొండను టేక్డి అంటారు. అందుకే నాగ్పూర్లో కొండపై వెలిసిన గణేశుడిని టేకిడి గణపతిగా భక్తులు అచంచల భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ ఆలయం అపూర్వమైన వాస్తు శిల్పకళా శోభతో అద్వితీయంగా అలరారుతోంది. అశ్వత్థ వృక్ష మూలస్థానంలో సింధూర వర్ణంతో లంబోదరుడు దర్శనమిస్తాడు. ప్రతిరోజు ఈ ఆలయం భక్తులతో రద్దీగా కిటకిటలాడుతూ ఉంటుంది. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదితం సేవిత చరణం భూత భౌతికా ప్రపంచ భరణం వీతరాగిణం వినతయోగినం వీతరాగిణం వినతయోగినం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజే. గజం శివస్వరూపమైతే జగం మాతృస్వరూపం. అమ్మ ఇచ్చిన రూపాన్ని, అయ్య కూర్చిన శిరోభాగాన్ని కలిపిన గజస్వరూపంగా గణపతిని మనం పూజించుకుంటాం.
ఓంకార స్వరూపుడైన గణపతి ఇక్కడ టేకడి గణపతిగా కొలువుతీరి ఉన్నాడు. ఈ ఆలయం సుమారు 3 శతాబ్దాల కిందటిదని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. టేకడి గణపతిని కొలిచిన భక్తుల కోరికలు ఇట్టే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయం గణేశ భక్తులకు సకల దేవతా గణాలు కొలువైన కొండగా, స్వర్గధామంగా వెలసిల్లుతోంది. శతాబ్దాల క్రితం సమీవృక్షం క్రింద భక్తులు గణపతి విగ్రహాన్ని గుర్తించారని ప్రతీతి. ఆ తర్వాత పురాతన గణేశుని ప్రతిమను తిరిగి అదే స్థానంలో ప్రతిష్ఠించారు. టేకడి గణపతి ఆలయంలో పార్వతీ తనయుడు 250 ఏళ్ల క్రితం స్వయంభూగా వెలిశాడని ఇక్కడి స్థలపురాణ కథనం. కొంతకాలంగా గణపతి ప్రతిమ పరిమాణం అంతకంతకు పెరుగుతూ వస్తోంది. ప్రారంభ రోజుల్లో ఈ టేకడి గణపతి ఆలయం చిన్న వేదికతో ఒక సాధారణ మందిరంగా ఉండేదంటారు. అనంతర కాలంలో మిలిటరీ విభాగం దీనిని స్వాధీనం చేసుకుంది. 1970 సంవత్సరంలో ఈ ఆలయానికి పునర్నిర్మాణం చేశారు. 1965లో ప్రక్కనే ఉన్న భూమిని తీసుకున్నారు. ఆ తర్వాత ఆధునికంగా గణపతి ఆలయ నిర్మాణం కోసం భక్తులందరూ ఉదారంగా భారీ మొత్తంలో విరాళాలు అందించారు. దివంగత గణపతిరావు జోషి ఇతర భక్తులు శ్రీ గణేశ టేకడి ఆలయ నిర్మాణంలో చురుకుగా పాల్గొన్నారు. ఫలితంగా 1978లో ప్రారంభమై 1984 కల్లా ఆలయ నిర్మాణం పూర్తయింది. ప్రాచీన సమీవృక్ష స్థానంలో భారీ అశ్వత్థ వృక్షాన్ని స్వామి మూలస్థానంలో నిలిపారని చెబుతారు. గణేశుడు అంటే సకల దేవతా గణాలకు అధిపతి అని అర్థం. మన శరీరంలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 4 అంతఃకరణాలు ఉంటాయి. ఈ 14ంటిని చతుర్దశ మహాశక్తులు అంటారు. వీటన్నిటికీ మూల ప్రేరకుడు శ్రీ గణేశుడు. సిద్ధిని, బుద్ధిని కలిగించి విఘ్నాలు వైదొలిగేలా చేయటం, మంగళప్రదంగా జయం కలిగించడం ఆ వినాయకుడి చలువే. అందుకే విఘ్నేశ్వరుడి ఆరాధనం అత్యంత శ్రేయోదాయకమంటారు పండితులు. విశ్వమంతా విశాలమైన ఓంకార స్వరూపుణ్ణి మామూలు నేత్రాలతో వీక్షించడం అంటే వాస్తవానికి గణపతి తత్వాన్ని మాత్రమే గ్రహించడం అని అర్థం చేసుకోవాలి. భగవదాకృతిని చర్మచక్షువులతో చూడటం మానవ మాతృలకు ఏమాత్రం సాధ్యం కాదు. అంతటి అనంత తేజోస్వరూపమైన ఈ గణాధిపతి కొలువైన దివ్యధామాలలో టేకడి గణపతికి ఎంతో వైశిష్ట్యముంది. గణాలంతటా వ్యాపించిన ఈ స్వామి ఇక్కడి ఆలయంలో గర్భాలయ సంప్రదాయం లేకుండా బాహ్య ప్రదేశంలో అశ్వత్థవృక్ష మూలస్థానంలో సింధూర స్వరూపంతో భక్తకోటికి దర్శనమిస్తాడు. వందలాది భక్తుల సమూహం ఒకేసారి ప్రదక్షిణలు చేసేంతగా గణపతి చుట్టూ విశాల ప్రదేశం ఉంటుంది. ఆది దంపతుల ముద్దు బిడ్డవు నీవు, ఇరువురి సుగుణాలను ఉనికి పుచ్చుకున్నవాడవు. ఆది దంపతుల ముద్దు బిడ్డవు నీవు, ఇరువురి సుగుణాలను ఉనికి పుచ్చుకున్నవాడవు. జగదంబను కరుణ చూపమని చెప్పవయ్యా, జగదంబను కరుణ చూపమని చెప్పవయ్యా. జటాజూటధారిని మాదారి కాయమని విన్నవించవయ్యా, జటాజూటధారిని మాదారి కాయమని విన్నవించవయ్యా. వాస్తవానికి ఈ విగ్రహం ఆకారంలో చాలా చిన్నది, కానీ క్రమంగా ప్రతిమ పెద్దదిగా పెరుగుతూ ప్రస్తుత పరిమాణానికి వచ్చింది. ప్రణవస్వరూపుడైన గణపతి ప్రతిమ నుదుటిపై త్రిపుండ్రాలు, ఓంకారం, బంగారు అలంకరణగా ఉంటుంది. ఇతర వెండి ఆభరణాలు కూడా గణపతి అలంకరణకు వినియోగిస్తారు. రజతమకుటం వంటి ఆభరణాలన్నింటినీ చతుర్థి, ఏకాదశి తదితర ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే స్వామికి అలంకరిస్తారు. సహజ సిద్ధంగా స్వయంభూగా వెలసిన టేకడి గణపతి విగ్రహం చూడటానికి ఎంతో విలక్షణంగా ఉంటుంది. నేత్రద్వయంతో భక్తులను తేరిపార చూస్తూ అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి సేవలు ముగిసే వరకు భక్తులు టేకడి గణపతిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటారు. అందుకే ఈ ఆలయం జాగృత దేవస్థానంగా భక్తులు వ్యవహరిస్తారు. తెల్లవారుజాము నుండి అర్ధరాత్రి వరకు భక్తులతో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది.
పవిత్రత, సమానత్వం, స్వచ్ఛమైన మనసుతో టేకిడి గణపతిని ఆరాధిస్తే లభించనది ఉండదని ప్రతీతి. పురాకుంభసంభవ మునివర ప్రపూజితం త్రిభువనమాచగతం మురారి ప్రముఖాయుపాసితం మూలాధార క్షేత్రాస్థితం పరాదిచత్వారి వాగాత్మకం ప్రణవస్వరూప వాక్రతుండం నిరంతరం నిఖిల చంద్రఖండం నిజవామకర విద్రుతేక్షుదండం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం కరాంబుజపాత బీజాపూరం కలుష విదూరం భూతాకారం హరాది గురుగుహతోషిత బింబం హంసధ్వని భూషిత కేరంబం వాతాపి గణపతిం భజే వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. నాగపూర్ పురాతనమైన ఎన్నో ఆలయాలకు ప్రసిద్ధి. వాటిలో శ్రీ టేకిడి గణేష్ ఆలయం ఒకటిగా విరాజమానమవుతుంది. యాత్రికులు కూడా ఈ క్షేత్రాన్ని భక్తి శ్రద్ధలతో దర్శిస్తారు. రోజు రోజుకు ఇక్కడ భక్తుల ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. కొలిచిన వారికి కొంగు బంగారంగా, సత్వరమే అనుగ్రహించే దైవంగా టేకిడి గణపతి నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. విశ్వం విశ్వేశ్వరుడు అనే ఒకే పదంలో కలిపిన అద్భుత నామధేయుడు వినాయకుడు. అనేకంగా కనిపించే విశ్వగణాలన్నింటినీ నియమించే ఈశ్వరుడే గణేశుడని ఉపనిషత్తులు, పురాణాలు గణేశతత్వాన్ని చెబుతున్నాయి. టేకిడి గణపతి దేవాలయం జాగ్రత్త దేవస్థానంగా భక్తుల ప్రగాఢ నమ్మిక. దీపారాధనతో ప్రారంభమైన పూజాక్రతువు రోజు 3 ఆరతులతో స్వామి ఆరాధనలు ముగుస్తాయి. ప్రతి ఆరతి అనంతరం మోదక ప్రసాద వితరణ చేస్తారు. విశ్వేశ్వరుడి త్రిలోక పూజ్యత్వాన్ని వ్యతిరేకించిన మూషికాసురుడు గణపతి చేతిలో ఓడిపోతాడు. జగదీశ్వరి ఆదేశంతో ఆ మూషికాసురుడే వినాయకునికి వాహనంగా మారతాడు. గణపతి వాహనమైన మూషికం రజతమూర్తిగా సింధూర బాలగణపతి ఉపాలయ మందిరానికి అభిముఖంగా కొలువుతీరి ఉంటుంది. భక్తులు తమ కోరికలను మూషికానికి చెవిలో చెప్పడం ఇక్కడి ఆనవాయితీ. టేకిడి గణపతి ఆలయంలో మూలమూర్తి సింధూర గణపతిగా దర్శనమిస్తారు. అలాగే ఉపాలయాల్లో కొలువుతీరిన గణపతి, హనుమంతుల వారు కూడా సింధూర వర్ణములోనే భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ దివ్యమూర్తులతో పాటు పరమేశ్వరుడు, రాధాకృష్ణులు, సిద్ధి మహాలక్ష్మి అమ్మవారు భక్తాభిష్ట వరదాయక మూర్తులుగా కొలువయ్యారు. ఇదే లోగిలిలో గణపతి ఉపాలయానికి మరోవైపున పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడిగా కొలువై భక్తుల పూజలందుకుంటున్నాడు. మందిరంలో కృష్ణవర్ణ శిల్పాకృతిలో గుండ్రని పానవట్టంపై శివలింగాకృతి భక్తులకు దర్శనమిస్తుంది. చూడడానికి చిన్నదిగా అనిపించిన శివలింగం అపార మహిమలకు నెలవని భక్తుల విశ్వాసం. అందుకే టేకిడి గణపతిని ఆరాధించిన భక్తులు శివయ్యను సైతం అంతే భక్తితో కొలుచుకుంటారు. మరో ఉపాలయంలో సింధూర హనుమ కొలువుతీరి ఉంటాడు. తనువంతా సింధూరాలదుకున్న స్వరూపంతో, చూడచక్కని నేత్రద్వయంతో ప్రభాత సూర్యబింబంలా ప్రకాశిస్తుంటాడు హనుమంతుడు. ఇక్కడ కొలువైన సింధూర హనుమను ఆరాధిస్తే శారీరక రుగ్మతలు పోతాయని నమ్ముతారు. గ్రహదోషాలు, భూత ప్రేత పిశాచాల భయం ఉండదని భావిస్తారు. మూలమూర్తులతో పాటు ఇక్కడి సింధూర హనుమకు కూడా నిత్య పూజాది క్రతువులు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడి స్వామికి సింధూరాన్ని స్వహస్తాలతో అలదితే శత్రుజయం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ప్రణయతత్వానికి, ప్రకృతి పురుషులకు ప్రతీకలుగా భాసిల్లే రాధాకృష్ణులు ఇక్కడ పాలరాతి మూర్తులుగా దర్శనమిస్తున్నారు. స్థానక భంగిమలో రజత కిరీటధారులుగా ముగ్ధ మనోహరంగా రాధాకృష్ణులు కొలువుతీరిన తీరు
భక్తుల చూపులను ఆకట్టుకుంటుంది. కృష్ణుడు వేణుగోపాలుడుగా కొలువుతీరగా రాధమ్మ తన్మయత్వంతో మైమరిచిపోతున్నట్టుగా ప్రశాంత వదనంతో గోచరిస్తుంది. భక్తులు ఈ దివ్యమూర్తులను సైతం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటారు. సృష్టి సుసంపన్నత్వంతో జీవకోటి మనుగడకు ప్రధాన ఆధారంగా ప్రకటితమయ్యేది మహాలక్ష్మి వల్లే. ఆ తల్లి ఓంకార రూపంలో హ్రీంకారాసన అధిష్టాన దేవతగా ప్రకటితమవుతుంది. సిరుల నిలయమైన లక్ష్మీ స్వరూపం శ్రీ మహావిష్ణువును అనుసరిస్తుంది, ఆనందాన్ని చేకూరుస్తుంది. అష్టైశ్వర్య ప్రదాయిని అయిన అమ్మ అనుగ్రహం ఉంటేనే సర్వకాల సర్వావస్థల్లో సకలాభీష్ట సిద్ధి సాధ్యమవుతుందంటారు. అంతటి మహితాత్మకమైన అమ్మవారు సంపూర్ణ రజత మందిరంలో పాలరాతిమూర్తిగా చతుర్భుజధారిణిగా రజత కిరీట కుండలాలను ధరించి ధగద్ధగాయమానంగా శోభిల్లుతూ భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మవారి పక్కన రజత మత్తేభాలు దివ్యంగా గోచరిస్తాయి. ఇక్కడ కొలువైన సిద్ధి మహాలక్ష్మీదేవిని దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మిక. విఘ్న సంహారక అని శరణువేడగానే గజానన స్వరూపంతో కళ్ల ముందు కదిలే దైవం గణపతి. సకల విఘ్నాలను తొలగించే మహాదేవుడు వినాయకుడు. ఏ భావంతో కొలిచినా ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రూపంలో ఆయన సాక్షాత్కరిస్తాడు. సమూహాత్మకమైన సమస్త విశ్వానికి అధిపతి కనుక గణపతి ముల్లోకాలకు ఆరాధకుడయ్యాడు. గణపతికి మించిన మరొక నాయకుడు లేడు కాబట్టి ఆయన మాత్రమే గణనాయకుడుగా విరాజిల్లుతున్నాడు. అంతటి విశిష్టత గల టేక్డీ గణపతి క్షేత్రంలో ఏడాది పొడవునా ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ప్రతి నెల చతుర్థి రోజున ఈ ఆలయంలో పెద్ద సంఖ్యలో యాత్రికులు పోటెత్తుతారు. అలాగే ప్రతి సంవత్సరం పుష్యమాసంలో సంకష్టార చతుర్థి రోజున టేకిడి గణపతి యాత్ర అనే మహాయాత్ర జరుగుతుంది. ఈ యాత్రతో నగరం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రకటితమవుతుంది. ఈ క్షేత్రంలో గణేశ నవరాత్రోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు. గణేశ జయంతి ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు. వీటితో పాటు హనుమత్ జయంతి, శరన్నవరాత్రోత్సవాలను విశేషంగా జరుపుతారు. టేకిడి గణపతికి ప్రతిరోజు 3 హారతులను అందిస్తారు. ఈ ప్రాంతంలో నివసించే వందలాది మంది భక్తులు 3 హారతులకు విధిగా హాజరవ్వడం ఇక్కడి మరింత ప్రత్యేకతగా కనిపిస్తుంది. శృంగం మోదకహస్తం ప్రీతి సపన సకలం నయనత్రయవరనాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నయనత్రయవరనాగ విభూషిత నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం తత్తత్ నానా గణపతిదం ధవళిత జలధర ధవళిత చంద్రం కణిమణి కిరణ విభూషిత ఖడ్గం తను తను విషహర శూల కపాలం హర హర శివ శివ గణపతిమభయం తట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తట తట విగలిత మద జల జలధిత గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదం. గా అనే బీజాక్షరం సర్వశ్రేష్టత్వాన్ని ప్రకటిస్తుంది. ఈ బీజాక్షరం పరమ శక్తివంతమైనదిగా వాసికెక్కింది. అందుకే భక్తులు ఘం గణపతియే నమః అని స్మరిస్తూ ఉంటారు. స్మరణ మాత్రం చేత భక్తులను కాచి కాపాడి కరుణా సముద్రుడు సకల అభిష్ట ప్రదాయకుడైన టేక్డీ గణపతి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మహారాష్ట్రలోని నాగ్పూర్ నగరం దేశంలోని అన్ని ప్రధాన పట్టణాలకు రోడ్డు మార్గం అనుసంధానంగా ఉంది. దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలో ఉన్నవారైనా నాగ్పూర్ చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన సౌకర్యాలు లభ్యమవుతాయి. హైదరాబాద్ నుండి వెళ్లే భక్తులు నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్ల మీదుగా నాగ్పూర్ చేరుకోవచ్చు. విజయవాడ నుంచి వెళ్లాలనుకునే భక్తులు సూర్యాపేట, నిజామాబాద్, ఆదిలాబాద్, హింగన్ ఘాట్ల మీదుగా నాగ్పూర్ చేరుకోవచ్చు. బస్సు, రైల్వే స్టేషన్స్ నుండి టేక్డీ గణపతి ఆలయానికి చేరుకోవడానికి బస్సు సర్వీసులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
ప్రతికూలమైన విఘ్న కాలాన్ని శాసించే పరమాత్మ గణపతి కాబట్టి కాల ప్రవాహంలో ఎదురయ్యే విఘ్నాలను తొలగించే వేలుపుగా విఘ్నేశ్వరుడు నాగపూర్లో టేక్డీ గణపతిగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆ టేక్డీ గణపతిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నాం కదా. ఆ స్వామి కరుణా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు శుభమంగళమని పాడరే మన గణనాథునకు. మూషికవాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు ముదితలివ్వరే మూషికవాహనునికి ముచ్చటతోను మంగళమని మంగళమని మంగళమనరే మంగళమని పాడరే మన గణనాథునకు జయ మంగళమని పాడరే మన గణనాథునకు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.